హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి చింతపండు చట్నీ అంటారు. ఇది పల్లెటూరులో ఎక్కువ చేస్తారు. మా చెల్లి అయితే వారానికి ఒక్కసారైనా చేస్తుంటుంది. వాళ్ళు అంత ఇష్టంగా తింటారు. మేమైతే ఇంకా నాకైతే చిన్నప్పుడైతే మా నాన్నమ్మ ఊరికనే చేసి పెడుతుండే. మేమంత ఇష్టపడకుంటుంటాం. ఎందుకంటే ఎప్పుడు ఇదే చేస్తావా అంటే, నాకు ఇదే వస్తుంది చట్నీ అని అంటుండే. నేనే అన్నీ ఊహించుకొని అలా చట్నీ చేసుకొని అలా స్కూల్ లైఫ్ గడిపేశాను. ఇంక ముందుగా అయితే 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఇట్లా నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత దాంట్లో కొన్ని నువ్వులు కూడా వేయించుకొని గ్రైండ్ చేసుకొని మెత్తగా మా నానబెట్టుకున్న చింతపండు, ఉల్లిపాయ, ఇంత ఉప్పు, కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో కొందరు పోపు వేసుకుంటారు, కానీ నేను వేసుకుంటాను. ఎందుకంటే కొంచెం టేస్ట్ ఫ్లేవర్ వేరే ఉంటుందని నేను ఇలా చేసుకొని తింటాము. మాకు ఇష్టంగా మా పిల్లలు కానీ మా వారు కానీ బాగా తింటారు. ఈ 2 డేస్ వరకైనా ఉంటుంది. ఇది దోశకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చట్నీతో ఎలా తినాలని నేను కొద్దిగా చారు, ఇంత కాకరకాయ ఫ్రై, ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.